హలో ఎవ్రీవన్, మరో ఇంట్రెస్టింగ్ వీడియో తీసుకుని మీ ముందుకు వచ్చేసాను. ఈసారి మీలో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. ఫస్ట్ టైం ఫ్లైట్ బుక్ చేసుకునే వాళ్ళకి కానీ ఆర్ ఫ్రీక్వెంట్ గా ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకునే వాళ్ళకి కానీ అసలు ఇంత తక్కువకి ఎలా ఫ్లైట్ టికెట్లు దొరుకుతాయి, ఆ టిప్స్ ఏంటి, ఆ ట్రిక్స్ ఏంటి, మేము బుక్ చేసుకుంటే మాకు అంత తక్కువకి రాదు, మీకు ఎలా దొరుకుతున్నాయి అంత తక్కువ టికెట్స్ అని చాలా మంది ఫ్రీక్వెంట్ గా డౌట్స్ అడుగుతూ ఉంటారు. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. యాక్చువల్గా నేను ఏ టిప్స్ పాటిస్తాను అండ్ అంత తక్కువకు ఫ్లైట్ డీల్స్ నాకు ఎలా దొరుకుతాయి అనేది మీకు లైవ్ లో చూపిస్తాను. ఫ్లైట్స్ మీరు చేస్తే ఎలా వస్తుంది అండ్ నేను చేస్తే అదే ఎంత వేరియేషన్ వస్తుందో కూడా మీకు లైవ్ లో చూపించడానికి ట్రై చేస్తాను. మీరు చేయాల్సిన వీడియోని ఎన్ని వరకు చూడడం. ఎవరైతే ఈ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయడానికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. తప్పకుండా ఏదో టైంలో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. స్టార్టింగ్ లో ఫస్ట్ మనకు మెయిన్ ఇంపార్టెంట్ కావాల్సింది ఒక ల్యాప్టాప్ మీ దగ్గర ఉంటే చాలా బెటర్. ఇఫ్ ఇన్ కేస్ ల్యాప్టాప్ లేదనుకున్న వాళ్ళు మొబైల్లో కూడా చేయొచ్చు. ఫస్ట్ ఇన్ కేస్ మీరు కనుక ల్యాప్టాప్ నుంచి చేస్తే ఏం చేయాలంటే మీ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇన్కాగ్నిటో మోడ్ ఆన్ చేసేసుకోండి. అది రూల్ నెంబర్ 1. ఇన్ కేస్ ఎవరైతే మ్యాక్ వాడుతుంటారో వాళ్ళకి ప్రైవేట్ బ్రౌజింగ్ ఉంటుంది, అది ఎనేబుల్ చేసుకోండి. ఎవరైతే మొబైల్లో చేయాలనుకుంటున్నారో మీరు బుకింగ్ చేయాలనుకున్నప్పుడు వేరే టెక్నిక్ చెప్తాను ఎట్లా చేయాలనేది. ఫస్ట్ మీరు సర్చింగ్ అంటే ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనే డైలమాలో ఉన్నప్పుడు మనం ఫ్రీక్వెంట్గా ఫ్లైట్ టికెట్ సర్చ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ ఇన్కాగ్నిటో మోడ్ పెట్టుకోవడం వల్ల మనకు చాలా సేఫ్ అవుతాము. సో ఏవైతే మొబైల్లో చేస్తాం అనుకుంటున్నారో మొబైల్లో కూడా మీకు క్రోమ్లో కానీ దాంట్లో కానీ ఇన్కాగ్నిటో మోడ్ అని వస్తుంది, అది పెట్టుకొని ఈ సర్చింగ్స్ అన్ని చేస్తూ ఉండండి. సో ఫస్ట్ దానికోసం మనం ల్యాప్టాప్ పైకి వెళ్ళాలి. ల్యాప్టాప్ పైకి వెళ్ళిన తర్వాత డీటెయిల్గా 1 by 1 చూపిస్తాను. ప్రైవేట్ విండో ఓపెన్ చేసేసుకోండి. ఈ వీడియోలో వచ్చేసి నేను చాలా వెబ్సైట్స్ గురించి మాట్లాడతాను. ఆ వెబ్సైట్స్ ఏంటి అని తెలుసుకోవాలంటే వీడియో ఎన్ని వరకు మాత్రం చూడడం మర్చిపోవద్దు. ఎందుకంటే మధ్యలో ఒకటి మిస్ అయినా కూడా ఎక్కడో చోట అమౌంట్ లాస్ అయిపోతారు మళ్ళీ. ఫస్ట్ వచ్చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కై స్కానర్ గురించి మాట్లాడతాం. సో జనరల్గా ఫస్ట్ టైం ఫ్లైట్ బుక్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. వాళ్ళకి ఏం అర్థం కాదు ఏం చేయాలని. వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. మీరు వెళ్ళాలనుకుంటున్న ఎయిర్పోర్ట్ హైదరాబాద్, ఓకే, సెలెక్ట్ చేసుకుంటారు. వైజాగ్ అయితే వైజాగ్, తిరుపతి అయితే తిరుపతి, విజయవాడ అయితే విజయవాడ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ వెళ్ళాలి అనుకుంటున్నాం. ఇదిగోండి బ్యాంకాక్ సెలెక్ట్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేస్తారంటే నాకు జనవరి 3 నుంచి జనవరి 7 వరకు హాలిడేస్ దొరుకుతున్నాయి కదా అని స్పెసిఫిక్ ఏం చేస్తారంటే సెలెక్ట్ చేసేసుకొని ఒక 3 ఫ్రెండ్స్ కలిసి వెళ్దాం అనుకుందాం. సెలెక్ట్ చేసేసి సెర్చ్ కొట్టేసాం. ఓకే, ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి లైవ్లో ఎంత వేరియేషన్ వస్తుంది మీరు చేస్తే నేను చేస్తాను. అది కూడా అంటే మీరు చేస్తే నేను చేస్తాను కాదు, కొన్ని చిన్న టిప్స్ ఫాలో అవ్వకపోవడం వల్ల ఎంత అమౌంట్ లాస్ అవుతారని లైవ్లో చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను ఇదిగోండి ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా చూపిస్తుంది ఆప్షన్. దాంట్లో ఫస్ట్ ఆప్షన్ చీపెస్ట్ ఏది కనిపిస్తుంది అని అన్నీ చూసుకుంటారు. ఏదో ఇండికి బాగుంది కదా అని చెప్పి ఈ 28,000 సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, ఈ 28,000 సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇట్లా డిఫరెంట్ వెబ్సైట్స్ కనిపిస్తాయి. ఏ వెబ్సైట్లో ఎంత కాస్ట్ ఉంది అని చాలా వెబ్సైట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి ఎందుకు మనకు సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండాలంటే ఇండిగో వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ చూడండి. ఒకవేళ ఈ ఫస్ట్ చూపించే వెబ్సైట్స్కి దీనికి ఒక 100-200 మాత్రమే వేరియేషన్ ఉందనుకోండి, మీ హైయెస్ట్ ప్రియారిటీ ఈ అఫీషియల్ వెబ్సైట్ ఎయిర్లైన్ వెబ్సైట్ వాళ్ళది అయి ఉండాలి. అవును, మనం అన్ని మాట్లాడుతున్నాం బాగానే ఉంది, కానీ ఎప్పుడైనా సడన్గా మీ ట్రిప్లో ఉన్నప్పుడు మీ బ్యాగ్ పోవడం, దాంట్లో విలువైన వస్తువులు ఉంటే పరిస్థితి ఏంటి, లైక్ పాస్పోర్ట్ కానీ. సో అందుకే ఎప్పుడైనా సరే మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు వీలైనంత వరకు ఇంటర్నేషనల్ ట్రిప్లో ఖచ్చితంగా ట్రావెల్ ఇన్సూరెన్స్ లేకుండా మాత్రం ట్రావెల్ చేయొద్దు. ఇది వచ్చేసి మనకి చాలా సిచ్యువేషన్స్ నుంచి కాపాడుతుంది. నేను వచ్చేసి పర్సనల్గా ఏ ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్ళినా కూడా కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళకి సంబంధించిన ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకుంటాను. దీంట్లో వచ్చేసి మల్టీ జియోగ్రఫికల్ ప్లాన్స్ ఉంటాయి. మనకి ట్రిప్ లో ఉన్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ కూడా కవర్ అవుతాయి. పర్సనల్ యాక్సిడెంట్ ని కూడా కవర్ చేస్తుంది. ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ట్రిప్ క్యాన్సిలేషన్ కూడా కవర్ చేస్తుంది. ట్రిప్ ఇంటరప్షన్స్ ని కూడా. ఒక్కోసారి మన చెక్ ఇన్ బ్యాగేజ్ కూడా పోతుంది. అలాంటి టైంలో మన చెక్ ఇన్ బ్యాగేజ్ కూడా లాస్ ని ఇస్తారు. ఒకవేళ మన చెక్ ఇన్ బ్యాగేజ్ పోయినా ఆర్ మనం వెళ్ళే ఫ్లైట్లో మన బ్యాగేజ్ రాకుండా దానివల్ల డిలే అయినా కూడా దానికి కాంపెన్సేషన్ ఉంటుంది. ఒకవేళ ఇంటర్నేషనల్ ట్రిప్లో ఉన్నప్పుడు మన పాస్పోర్ట్ పైన ఆ డ్రైవింగ్ లైసెన్స్ పైన కూడా కవర్ చేస్తుంది. ఒకవేళ మన కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది అనుకోండి, అది మిస్ అయినా కూడా దీంట్లో కవర్ అవుతుంది. వీసా రిజెక్ట్ అయింది అనుకోండి, ఆ వీసా ఫీని కూడా రిఫండ్ చేస్తారు. ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ గురించి మరికొన్ని ప్రయోజనాలు తెలుసుకుందామా. ఒకటి వచ్చేసి ఎక్స్టెన్సివ్ కవరేజ్ ఉంటుంది ఇండివిజువల్ బేసిస్ పైన. 2 వచ్చేసి రీజియన్ వైజ్ గా స్పెసిఫిక్ ప్లాన్స్ ఉంటాయి వీళ్ళకి. 3 వచ్చేసి దీంట్లో సింగిల్ ట్రిప్ కైనా మల్టిపుల్ ట్రిప్ కైనా కూడా దీంట్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఫ్రీక్వెంట్ గా ట్రావెల్ చేసే వాళ్ళకైనా ఆర్ ఒకేషనల్ గా ట్రావెల్ చేసే వాళ్ళకైనా. 4 మినిమం ఆర్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ లాంటిది ఏం లేదు సింగిల్ ట్రిప్ లో ట్రావెల్ చేసే వాళ్ళకి. 5 మాక్సిమం పాలసీ ఆప్షన్ వచ్చేసి 365 రోజులకు ఉంటుంది. 6 ఆన్లైన్ లోనే ఇంకొక 365 రోజులు పొడిగించుకోవచ్చు ఎవరైతే సింగిల్ ట్రిప్కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు. 7th పాయింట్ వచ్చేసి వ్యక్తిగత ప్రతిపాదకన ఒకే పథకం కింద కుటుంబ సభ్యులను చేర్చుకునే నిబంధన, సాహస క్రీడ కవరేజ్, అడిషనల్ యాడ్ ఆన్. 8th పాయింట్ ముందుగా ఉన్న వ్యాధులు ప్రాణాంతక పరిస్థితులు కూడా కవర్ చేయబడతాయి. బీమాలో
10% వరకు. 9th పాయింట్, వీసా రుసుము కూడా తిరిగి ఇవ్వబడుతుంది. ఐచ్ఛిక కవర్ గా అందుబాటులో ఉంది. చూసారుగా కే ట్రావెల్ ఇన్సూరెన్స్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా, వాటికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి. వెంటనే క్లిక్ చేసేసి మీరు కూడా ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసేసుకోండి. ఇది చూసారా, ముగ్గురు కలిపి ఎంత అయింది ఇక్కడ, 91,000 రూపీస్ అవుతుంది. సో వెళ్ళడానికి 49,000, రావడానికి 42,000, ముగ్గురికి కలిపి 91,881. ఓకేనా, దీన్ని ఇట్లే పెడదాం. మీకు సేమ్ వెబ్సైట్లో ఒకవేళ మనం చేయాలనుకుంటే ఎంత అమౌంట్ సేవ్ చేయొచ్చో నేను చూపిస్తాను మీకు సింపుల్ ఎగ్జాంపుల్తో. ఇదే హైదరాబాద్ అట్లే పెట్టేశాను, బ్యాంకాక్ అట్లే పెట్టేశాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే, నాకు స్పెసిఫిక్ డేట్స్ కాకుండా డేట్స్ని కొంచెం ఫ్లెక్సిబుల్గా మారుస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ జనవరిలో వెళ్ళాలనుకుంటున్నారు మీ ట్రిప్కి, నేనేం చేస్తానంటే ఎంటైర్ మంత్ని వెళ్ళడానికి అండ్ రిటర్న్కి కూడా ఎంటైర్ మంత్ సెలెక్ట్ చేసి సెర్చ్ కొట్టేస్తాను. దీంట్లో ముగ్గురిని సెలెక్ట్ చేస్తాను ముందు చేసినట్టుగానే. సో దీంట్లో ఏం చేస్తానంటే చీపెస్ట్ ఏ డేట్స్ ఉన్నాయంటే చూసేసుకొని దానికి అనుగుణంగా January 6th పెట్టేస్తాను అండ్ ఇది వచ్చేసి January 12th పెట్టేస్తాను. ఓకే, అది కూడా అక్కడికి వస్తుంది, 6 రోజులకు వస్తుంది ముగ్గురికి. ఓకే, సెర్చ్ కొట్టినాను. ఇప్పుడు చూడండి, ఎయిర్ ఏషియా ఫ్లైట్స్ వచ్చాయి చాలానే. నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఈ ఫస్ట్ సెలెక్ట్ చేస్తాను. చూడండి, జస్ట్ మీకు చూపించడానికి. సెలెక్ట్ చేసిన తర్వాత చాలా ఆప్షన్స్ వస్తున్నాయి మనకు దీంట్లో అన్ని ఆప్షన్స్ వచ్చిన తర్వాత కివీ కానీ గో టు గేట్ కానీ ఇట్లా ఏది సెలెక్ట్ చేసినా కూడా ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కివీ సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ చూసారా, ముగ్గురు కలిపి ఎంత అయింది ఇక్కడ, 48,831 రూపీస్ మాత్రమే. ఇందాక ఇక్కడ ఎంత అవుతుంది, 91,000 రూపీస్, 41,000 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది. ఇక్కడ మారేది మనకు ఒక తేడా ఏంటంటే, ఎయిర్ ఏషియా ఓన్లీ హ్యాండ్ బ్యాగేజ్ మాత్రమే ఇస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇండిగో హ్యాండ్ బ్యాగేజ్తో పాటు చెక్ ఇన్ బ్యాగేజ్ వచ్చేసి 15 కిలోలు ఇస్తుంది. ఈవెన్ ఇక్కడ మనం చెక్ ఇన్ బ్యాగేజ్ యాడ్ చేసుకున్నా కూడా రాను పోను మనిషికి 5,000 కంటే ఎక్కువ కాదు చెక్ ఇన్ బ్యాగేజ్. అంటే ముగ్గురు కలిపి 15,000. అంటే 50,000 రౌండ్ ఫిగర్ దీన్ని వేసుకొని ఇంకొక 15,000 యాడ్ చేసుకున్నా కూడా 65,000 రూపీస్ మించట్లేదు. అంటే ఇండైరెక్ట్గా ఇక్కడ 91,000 నుంచి ఇక్కడ 65,000 చూసుకుంటే ఎంత మిగిలింది మీకు, 25,000 రూపీస్ మిగిలింది. ఒక ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ట్రిప్కి వెళ్తే ఆ 25,000 రూపీస్తోని మీరు బ్యాంకాక్లో హాయిగా మీకు ట్రిప్కి అంతా కూడా హోటల్స్ వచ్చేస్తాయి, ఫుడ్ వచ్చేస్తుంది, లోకల్ ట్రాన్స్పోర్టేషన్ అయితే ఈజీగా గడిపేస్తారు మీరు. సో అలా ఉంటుంది. జస్ట్ ఎగ్జాంపుల్ చూపించాను అది మీకు. సో చెక్ ఇన్ బ్యాగేజ్ని మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇట్లే ఇక్కడికి వచ్చిన టికెట్ బుక్ చేసుకున్న తర్వాత మీకు ఒక పిఎన్ఆర్ నెంబర్ ఆ టికెట్ నెంబర్ వస్తుంది. ఈ టికెట్ నెంబర్ వచ్చిన తర్వాత ఈ థాయ్ ఎయిర్ ఏషియా ఏది ఇక్కడ చూపిస్తుందో వీళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళేసి మేనేజ్ మై బుకింగ్ పైన కొట్టేస్తారు. అక్కడ మీ పిఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేసి మీ లాస్ట్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అక్కడ బ్యాగేజ్ కొనుక్కోవచ్చు మనం. మొబైల్ యాప్లో కొనుక్కున్నారంటే ఇంకా చాలా డెడ్ చీప్ వస్తాయి. అదొక ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సో ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి డిఎంకే చూడండి, బ్యాంకాక్లో డిఎంకే 2 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి బ్యాంకాక్లో. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ అక్కడ ఇక్కడ చూపిస్తుంది సేమా కాదా. ఇది వచ్చేసి బ్యాంకాక్ బీకేకే అంటే సువర్ణ భూమ్. 2 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. సో రెండింటికి ఎక్కడ దిగినా కూడా అల్టిమేట్లీ మనం డెస్టినేషన్ రీచ్ అవుతున్నామా లేదా. అక్కడ నుంచి మీరు క్యాబ్ బుక్ చేసుకుని పోయినా కూడా పెద్ద ఫరకే పడదు. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. కొన్నిసార్లు ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళాలనుకున్నప్పుడు ఆర్ డొమెస్టిక్ వెళ్ళాలనుకున్నప్పుడు ఇంకొక టిప్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ నుంచి ట్రిప్ పోవాలనుకుంటున్నారు, ఏడికి పోవాలో అర్థం కావట్లేదు. ఏం చేస్తారంటే మీరు ఇక్కడ హైదరాబాద్ అని కొట్టేస్తారు, విజయవాడ అయితే విజయవాడ, వైజాగ్ అయితే వైజాగ్, తిరుపతి అయితే తిరుపతి, బెంగళూరు అయితే బెంగళూరు. కొట్టిన తర్వాత మీకు డెస్టినేషన్ నుంచి ఎక్కడికి చీప్ ఫ్లైట్లు ఉన్నాయి, ఎక్కడ చీప్ ఉంటే నేను అడిగి పోదాం అనుకుంటున్నాను ఐడియా మీ మైండ్లో ఉందనుకుందాం. ఇక్కడ ఏం చేస్తారంటే ఎక్స్ప్లోర్ ఎవ్రీవేర్ పైన కొట్టండి. ఏ మంత్లో పోవాలనుకుంటున్నారు దగ్గర ఫ్లెక్సిబుల్ డేట్ సెలెక్ట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఫిబ్రవరి పెట్టుకుందాం, రిటర్న్ కూడా ఫిబ్రవరి. ఇక్కడ ఏం చేద్దాం, జస్ట్ 1 మెంబర్ కొడదాం, జస్ట్ మన ఎగ్జాంపుల్ కోసం కాబట్టి. ఇది చూడండి, ఇండియాలో అయితే హైదరాబాద్ నుంచి ఫిబ్రవరి మంత్లో 2,514 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కడికి, అది నాందేడ్కి. సింధూరుకి అయితే 3,028 రూపీస్, బెంగళూరుకి అయితే 3,552. సో వద్దులే డొమెస్టిక్ వద్దులే అనుకుంటే ఇక హైదరాబాద్ నుంచి థాయిలాండ్కి అయితే పోయి రావడానికి 14,850, శ్రీలంకకి అయితే 15,000, ఒమాన్కి అయితే 16,000. అంటే హైదరాబాద్ నుంచి ఎక్కడెక్కడికి ప్రైజులు తక్కువ నుంచి స్టార్ట్ అయ్యి పెరుగుతూ పోతున్నాయి అన్నీ చూపిస్తాయి కదా కంట్రీస్ అన్ని. దీంట్లో మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చూస్ చేసుకోవచ్చు. కరెక్ట్గా ఫిక్స్ అవ్వలేకపోతున్నాం డెస్టినేషన్ అనుకున్నప్పుడు ఈ టెక్నిక్ వాడండి. చూడండి, ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక మెథడ్ చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి నేను స్విట్జర్లాండ్లోని జురిక్కి వెళ్ళాలనుకుంటున్నాను. అది వచ్చేసి స్పెసిఫిక్ డేట్ February 5th అనుకుందాం. పోనీ 1 వేకి 1 ఎయిర్టెల్కి
ఇది చూడండి, స్కై స్కానర్లో అయితే మనకి ఈ ఎతిహాడ్ ఎయిర్లైన్స్ది వయా అబుదాబి వెళ్తే ఎంత అవుతుంది, మేక్ మై ట్రిప్లో 27,723 రూపీస్ చూపిస్తుంది. అదే మీరు డైరెక్ట్ వే సెర్చ్ చేసిన ఎంత చూపిస్తుంది తెలుసు, అదే మేక్ మై ట్రిప్లో. ఇదిగోండి, అదే మేక్ మై ట్రిప్కి వచ్చేసి నేను హైదరాబాద్ నుంచి స్విట్జర్లాండ్లోని జూరిక్కి February 5th సెలెక్ట్ చేశాను. ఇక ఇండిగో చూపిస్తుంది 24 hour జర్నీ. అమ్మో అంతసేపు అక్కడ ఉండలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చూసిన ఫ్లైట్ ఎక్కడ వెళ్ళింది, ఎతిహాడ్ వాళ్ళది. అది చూడండి, అసలు ఆప్షన్ చూపించట్లేదు, ఎక్కడికో కింద పడేసింది దాన్ని. ఇది చూడండి, ఎయిర్ ఇండియా వాళ్ళది 27,000 రూపీస్ చూపిస్తుంది, 15 hours. మనం చూసే 13 hours. అసలు చాలామంది ఎందుకో అసలు ఇవన్నీ కంపేర్ చేయకుండా డైరెక్ట్ బుక్ చేస్తారు. ఇది చూడండి, అదే ఎతిహాడ్ది ఈ టైం స్టార్ట్ అయ్యి 13 hours 45 minutes ఉన్నదే. ఇక్కడ చూడండి 29,123 రూపీస్ చూపిస్తుంది డైరెక్ట్ వీళ్ళ వెబ్సైట్లో బుక్ చేస్తే. అదే దీని నుంచి వచ్చామనుకోండి ఎంత చూపిస్తుంది చూడండి, 27,773. సేమ్ ఫ్లైట్ మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి. ఇది చూసారా, సేమ్ ఫ్లైట్ 21:15 స్టార్ట్ అయ్యి వయా అబుదాబి వెళ్ళేసి 6:30కి రీచ్ అయ్యేది. ఎంటైర్ జర్నీ వచ్చేసి 13 hours 45 minutesది. ఇక్కడ 27,000కి వస్తుంది, ఎందుకంటే వీడు బై డిఫాల్ట్ మనం ఆ వెబ్సైట్ నుంచి వచ్చినాం కాబట్టి 3,400 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చేసింది చూడండి ఇన్స్టెంట్గా. ఎంత వేరియేషన్ వచ్చింది, అక్కడికి ఇక్కడికి 2,000 రూపీస్ సేవ్ అయినట్టే. అండ్ ఇంకొక హిడెన్ జెమ్ ఉంది, దీన్ని ఎవరు పట్టించుకోరు యాక్చువల్లీ. అందరూ షాపింగ్ చేయడానికి వాడతారు తప్పితే ఎవరు దీన్ని ఫ్లైట్ టికెట్లు బుక్ చేయడానికి వాడతారు. వచ్చేసి ఫ్లిప్కార్ట్. ఈ వెబ్సైట్ని కూడా తక్కువ అంచనా వేయొద్దు. కొన్నిసార్లు నేను బుక్ చేసుకున్నప్పుడు నాకు క్రెడిట్ కార్డ్స్ పైన మంచి డిస్కౌంట్ ఇచ్చింది ఇది. సో చెక్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా దీనిపైన కూడా లుక్ వేయండి. అందరూ చాలామంది లైట్ తీసుకుంటారు, కాకపోతే వేరే సైట్స్తో కంపేర్ చేసుకుంటే కొంచెం దీంట్లో ప్రైస్ ఎక్కువ చూపిస్తుంది. బట్ ఎక్కువ చూపించినా కూడా మనం లాస్ట్ వరకు వెళ్ళి చూస్తే ఏదైనా కార్డు పైన కరెక్ట్ ఆఫర్ కనుక తగిలితే 4,000, 5,000, 6,000 రూపీస్ డిస్కౌంట్ వచ్చిన రోజులు కూడా నేను నాకైతే. ఇదిగోండి February 5th నేను సెలెక్ట్ చేశాను. ఇదిగోండి దీంట్లో 30,900 చూపిస్తుంది టికెట్ ప్రైస్. ఇది లాగిన్ అడుగుతుంది, నేను ప్రైవేట్ బ్రౌజర్లో ఉన్న కాబట్టి నేను చూపించలేకపోతున్నాను. బట్ మీరు కనుక సెలెక్ట్ చేస్తే మాత్రం నెక్స్ట్ స్టెప్కి వెళ్తే ఇదిగోండి ఇంత డిస్కౌంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఇంకా ఇంతకంటే ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎవ్రీడే మారుతుంది. ఇక్కడ 2,000 దగ్గర మీకు 3,000 రావచ్చు, 4,000 రావచ్చు, 5,000 కూడా రావచ్చు. జస్ట్ నేను ఏమంటున్నా అంటే కంపేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఈ సైట్ని లైట్ తీసుకోవద్దు. ఇది కాకుండా ఇంకొక జెమ్ ఉంది, ఈ వెబ్సైట్ని కూడా అసలు మర్చిపోవద్దు. ఫ్లైట్ టికెట్లు బుక్ చేసేటప్పుడు ఎక్కువ అమౌంట్, బల్క్ అమౌంట్, ఒక 3-4 కలిపి ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తున్నాం అనుకున్నప్పుడు మాత్రం ఈ సైట్ని కూడా కన్సిడర్ చేయండి. కార్డ్స్ పైన మంచి డిస్కౌంట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ, ఇదిగోండి ఇంకెవరైనా ఈఎంఐ ఎవరినైతే ఈఎంఐ పెట్టుకొని బుక్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే చాలా ఆఫర్స్ ఉంటాయి. సో దీన్ని ఒకటి కన్సిడర్ చేయండి. ఇది కాకుండా ఇంకొకటి ఏంటంటే స్కై స్కానర్కి తాత లాంటిది. నేను ఇది అరౌండ్ 2017 నుంచి వాడుతుంటే రీసెంట్గా ఇన్ఫ్లుయెన్సర్ తెగ ప్రమోట్ చేస్తున్నారు ఈ మధ్య. కొత్తగా వచ్చిన సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్, అది వచ్చేసి గూగుల్ ఫ్లైట్స్. దీంట్లో కూడా డీల్స్ బాగానే ఉంటాయి. టు బీ ఫ్రాంక్, తాతే మనమడే వీటి తోపు ఈ విషయంలో మంచి డీల్స్ ఫైండ్ చేయడంలో. కొన్నిసార్లు ఒక 5% టైం 95%లో విన్నింగ్ రేట్, సక్సెస్ రేట్ వీటిది. 5% కేసెస్లో వీడు విన్ అవుతాడు మంచి డీల్స్ ఇవ్వడంలో మనకి. అది సైడ్ ఇందాక తాతే ఇదిగోండి 30,000 మినిమం ప్రైస్. సో కొంతగా చూడండి, మళ్ళీ ఈ ఎయిర్ ఇండియా వాడి 26,000 రూపీస్కి ఇస్తున్నాడు. ఇదే ఎయిర్ ఇండియాది వేరే వెబ్సైట్స్లో అయితే వీడు స్కై స్కానర్ గాడు వీడు కూడా అంతకి ఇస్తున్నాడులే, 15 hours లే ఓవర్. వీళ్ళేంటంటే ఈ వెబ్సైట్స్ వాళ్ళు మనకు లాస్ట్కి వచ్చేసరికి కన్వీనియన్స్ ఫీ అని యాడ్ చేస్తారు. డొమెస్టిక్ అయితే 300 నుంచి 500 రూపాయల దాకా, ఇంటర్నేషనల్ అయితే అది 600 నుంచి per person 1,200 దాకా పడవచ్చు. అంత పడుతున్న టైంలో వీళ్ళు ఇచ్చే డిస్కౌంట్స్ తక్కువ, కన్వీనియన్స్ ఫీ ఎక్కువ అవుతుంది అనుకున్నప్పుడు ఈ వెబ్సైట్ నమ్ముకోండి. బుకింగ్ చేసినప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిన తర్వాత అక్కడ వాడు ఆటోమేటిక్గా కూపన్ ఇస్తాడు 0 ఫీ అని. ఆ కూపన్ వాడుకున్నాం అనుకోండి, మనకు కన్వీనియన్స్ ఫీ పడదు. వాడు ఇచ్చే డిస్కౌంట్స్ ఎలా వచ్చేస్తాయి, మన కన్వీనియన్స్ ఫీ కూడా సేవ్ అయినట్టే. సో ఇంకొక జెమ్ని మర్చిపోయినాను, అది వచ్చేసి వీగో. ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ సైట్ చూడండి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసేటప్పుడు కంపేర్ చేయడానికి. ఇది మల్టిపుల్ ఎయిర్లైన్స్ అండ్ థర్డ్ పార్టీ వెబ్సైట్స్ అన్నింటిని కంపేర్ చేస్తాయి. వీగో, స్కై స్కానర్, గూగుల్ ఫ్లైట్స్, ఇవన్నీ చాలా ఎయిర్లైన్స్ని కంపేర్ చేస్తాయి. ఇన్నిటిని ఎందుకు కంపేర్ చేయమంటున్నానంటే, వాడికి టైఅప్ అయి ఉన్న ఎయిర్లైన్స్ వీడికి ఉండకపోవచ్చు, వీడికి టైఅప్ అయి ఉన్న ఎయిర్లైన్స్ వీడికి ఉండకపోవచ్చు.
ఆ వీడికి ఉన్నాయి, గూగుల్ ఫ్లైట్స్ కూడా ఉండకపోవచ్చు. సో మూడింటిని కంపేర్ చేసుకున్నాం అనుకోండి, ఏ ఒక్క టైఅప్ లేని ఎయిర్లైన్స్ మిస్ అవ్వకుండా అన్నిటిని మనం ఫిల్టర్ చేసిన వాళ్ళం అవుతాం. జస్ట్ కొద్దిగా ఒక 10-15 మినిట్స్ టైం స్పేర్ చేస్తే మీకు ఇందాక చూపించాను ఎంత మిగులుతుందో అని చెప్పి. సో మీరు చేయాల్సింది అది, కొంచెం ఏం లేదు, డేట్స్ని కొంచెం ఫ్లెక్సిబుల్ పెట్టుకోండి. రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 2, ఆల్వేస్ ఇన్కాగ్నిటో మోడ్ని పెట్టుకోండి. రూల్ నెంబర్ 3, ఈ 3 సర్చ్ ఇంజిన్ని మాత్రం మెయిన్గా ఫోకస్ చేయండి. ఒకటి వచ్చేసి స్కై స్కానర్, 2 వచ్చేసి వీగో, ఇంకోటి వచ్చేసి గూగుల్ ఫ్లైట్స్. ఇవి ఎంటైర్ వెబ్సైట్స్ని కంపేర్ చేస్తాయి. 3 వచ్చేసి ఇవి కాకుండా మనకు మంచి డీల్స్ ఇచ్చే వెబ్సైట్స్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ అండ్ క్లియర్ ట్రిప్, ఇంకోటి వచ్చేసి ఈజ్ మై ట్రిప్. ఇవి కార్డ్స్ బేస్డ్ ఆఫర్స్ మంచిగా ఇస్తాయి, వీటిని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఎలా అనిపించింది వీడియో అంతా కూడా? సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎక్కడో చోట హెల్ప్ అవుతుంది తప్పకుండా. సో ఎక్కడైనా సేవ్ చేసి పెట్టుకోండి, లేకపోతే ఎవరికైనా షేర్ అనేది చేసేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా దాంట్లో ఉంటుంది. ఇన్కాగ్నిటో మోడ్లో మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి. అండ్ నేను ఇందాక చెప్పిన వెబ్సైట్స్ అన్నీ కూడా ఇన్కాగ్నిటో మోడ్లో మాత్రమే కంపేర్ చేసుకోండి. లేకపోతే ఎందుకంటే మీరు ఎట్లెట్లా మల్టిపుల్ టైమ్స్ ఫ్లైట్ని సెర్చ్ చేస్తూ ఉంటారో అట్లా ప్రైస్ పెరుగుతూ పోతూ ఉంటుంది. అది మీకు తర్వాత ప్రాబ్లం అవుతుంది. ఇంకొక టిప్ ఏంటంటే, చాలామంది చేసే మిస్టేక్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లైట్ టికెట్ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళడానికి 3,000 రూపాయలు ఉందనుకోండి. ఆ 3,000 రూపాయలకి ఒక క్రెడిట్ కార్డ్ మీద ఆయన ఆఫర్ అప్లై చేస్తే 250 రూపాయలు 500 రూపాయలు తగ్గింది అనుకోండి. సో వాళ్ళు ఏం చేస్తారంటే, అరే కార్డు పైన 500 రూపాయలు తగ్గుతుంది కదా, ముగ్గురం పోతున్నాం కదా, ముగ్గురం డిఫరెంట్ టైమ్స్లో చేద్దాము, సో ఓవరాల్గా 1,500 డిస్కౌంట్ వస్తుంది కదా అని చెప్పి ఏం చేస్తారంటే, ఫస్ట్ ఒక టికెట్ బుక్ చేసేస్తారు, 500 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది, హ్యాపీ. సో ఎప్పుడైతే సెకండ్ టికెట్ బుక్ చేయడానికి పోతారో ఆ 3,000 టికెట్ కాస్త 4,000 కావచ్చు, 5,000 కావచ్చు. సో ఎప్పుడైతే ఈ స్ప్లిట్ అండ్ బుకింగ్ అనే ఆప్షన్ 99% కేసులో అసలు వర్క్ అవ్వదు. ఇది ట్రై చేయొద్దు కూడా. ఓన్లీ 1% ఛాన్స్ సక్సెస్ అవ్వడానికి దాంట్లో. సో వీళ్ళంత వరకు ముగ్గురు వెళ్తున్నారు అనుకోండి, ముగ్గురిది కూడా సింగిల్ బుకింగ్లోనే చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ 500 కాపాడడానికి కష్టపడ్డారు అనుకోండి, ఆ మిగతా ఇద్దరికి 4,000, 5,000 పెట్టి టికెట్ కొనాల్సి వస్తుంది. జాగ్రత్త. ఓకే, ఈ టిప్ నచ్చింది అనుకుంటాను. సో దట్స్ ఇట్. నెక్స్ట్ వీడియో వెళ్దాం. అంటిల్ దెన్ బై బాయ్.